వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. జగన్ ప్రభుత్వంలో అధికారులు రూల్స్ని పక్కన పెట్టి తమకు నచ్చినట్టుగా వ్యవహరించారని అప్పట్లో వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్ని కాదు. అయితే ప్రస్తుతం ఈ విషయం సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సునీల్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని రావటం, కూటమి ప్రభుత్వం దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటూ ఉంది. ప్రస్తుతం అదే అంశం పైన మనతో మాట్లాడడానికి లింగంనేని శివరాం ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే. సో సునీల్ కుమార్ గారిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి అని చొరకలు వేసినట్టుగా తెలుస్తోంది. సో కోర్టు చొరకలు వేసేంత వరకు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదా, లేకపోతే కూటమి ప్రభుత్వమే టేక్ ఆఫ్ చేసి కోర్టు వరకు తీసుకెళ్ళిందంటే మీరు ఏమంటారు? అంటే ఇటీవల చూడండి, మీరు సుప్రీంకోర్టుకు వెళ్తున్నాయి కేసులు. అక్కడ ఇప్పుడు ఈ లిక్కర్ కేసు కానివ్వండి, లేకపోతే లడ్డు, నకిలీ లడ్డు, నెయ్యి కల్తీ నెయ్యి కూడా కదా, నకిలీ నెయ్యి వ్యవహారం కానివ్వండి, సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు తీవ్రంగా కామెంట్లు చేయడం జరిగింది. ఇవాళ ఇవన్నీ చెప్తున్నారు. అసలు దీనికి సంబంధించినప్పుడు నేతికి సంబంధించే వచ్చినప్పుడు ఏమైందంటే ఇన్ని చెప్తున్నారు. అసలు దానికి సంబంధించిన అధికారులని ఎవరిని అరెస్ట్ చేశారని అడిగారు. క్వశ్చన్ చేశారు. అసలు సంబంధించిన అధికారులు ఇప్పుడు ఒకటి రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేరు. ఇన్వాల్వ్ అయ్యే అధికారం వాళ్ళకి లేదు. ఓన్లీ ఆఫీసర్స్, అధికారులే ఈ పని చేయగలరు. వాళ్ళ చేత ఈ రాజకీయ నాయకులు కానీ లేకపోతే వీళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు కానీ చేయిస్తారు. అటువంటిప్పుడు ఈ దీంట్లో ఫస్ట్ ఎవరు దాంట్లో మీకు అరెస్ట్ కావాల్సిన వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాత్రదారుల కింద లెక్క. వాళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేయాలి. కానీ ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప కదలని పరిస్థితి. ఇది ఎట్లా తయారైందంటే ఆఖరికి ఈ అధికార యంత్రాంగం అనేది, ఆ ఉద్యోగస్తులు అనేవాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు షీల్డ్ చేసుకునే విధానం. నువ్వు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను చేస్తే నన్ను నువ్వు షీల్డ్ చేయి, వేరే గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని మేము షీల్డ్ చేస్తాం. వాళ్ళకంటూ ఒక వలయంగా ఏర్పరచుకున్నారు. మనం ఒక దీని కింద ఏర్పడిపోయి మీరు మమ్మల్ని సేవ్ చేయండి, మేము మిమ్మల్ని సేవ్ చేస్తాం, ఇద్దరం కలిసి ప్రజలను నందుకు తిందాం. అంటే ప్రభుత్వాలు మారుతాయి కానీ అధికారులు అనేవాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళకి మన పరిస్థితి ఇది, మన పని మనం చేసుకుపోదాం అనే విధానంలో ఉండి ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయ నాయకులు చెప్పినా సరే అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకునే పరిస్థితి లేని వ్యవహారం. ఎందుకంటే ఐఏఎస్లు ఆ విధంగా తయారైపోయారు. ఒకప్పుడు ఐపీఎస్లు ఐఏఎస్లు వేరు, ఇండియన్ సర్వీసెస్ వేరు, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వేరు. ఇవాళ ఉన్న వాళ్ళు ఏంటంటే అంటే అందరూ కొంతమంది లొంగిపోతున్నారు వాటికి. వాళ్ళే పై రివ్యూలు చేయటం, మళ్ళీ వాళ్ళే రాజకీయ నాయకులను పట్టుకుంటాం, మళ్ళీ గవర్నమెంట్లో కీలకమైన పదవుల్లో రావటం, ఎవళ్ళైతే మళ్ళీ వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని మళ్ళీ కీలకమైన దీంట్లో పెట్టుకుంటాం, నిజాయితీ గల అధికారులు ఉంటే వాళ్ళ పక్క తప్పిచేయటం. ఉపయోగం లేదు కాబట్టి వాళ్ళ ఇది ఒక వలయం, విషవలయం లాగా తయారైపోయింది. ఇక్కడ మీకు లడ్డూ కల్తీ కానివ్వండి, అలాగే వాళ్ళ లిక్కర్ కుంభకోణం కానివ్వండి, దేంటైనా సరే ముందు ఇమ్మీడియట్గా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద తీవ్రమైన చర్యలు తీరాల్సిందే. ఎందుకంటే వాళ్ళ సంతకం లేనిదే, వాళ్ళు కనుక చెప్పందే ఏది జరగదు. రాజకీయ నాయకులు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి చేసేవాళ్ళు కాదు, చేయిస్తారు తప్ప చేయలేరు. అధికారుల చేతిలోనే ప్రతి ఉంటుంది. కాబట్టి ముందు బాధ్యులు ఎవరు? ఇమీడియట్గా దానికి బాధ్యత వహించవలసింది అధికార కణం. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అయితే ఇప్పటికీ 20 నెలలు అయింది దాదాపు ప్రభుత్వం వచ్చి. కానీ ఈ మనకి కళ్ళ కట్టినట్టు కనపడుతుంది అవినీతి ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఏంటి అన్నీ కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి. కానీ చర్యలు తీసుకుంటంలో వెనక ముందు ఆడుతున్నారు. సుప్రీంకోర్టు దీన్ని పిన్ పాయింట్ చేస్తే తప్ప, ఎప్పుడైతే ఈ కల్తీని వ్యవహారంలో వీటిల్లో కొంతమంది పేర్లు చెప్పి వాళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు, వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, కూడా తీసుకోలేదని ఎందుకు తీసుకోలేదని తీవ్రంగా స్పందించిన తర్వాత అన్నిట్లోనూ మొదలైపోయింది. వెంటనే నలుగురిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు దాకా ఏం యాక్షన్ తీసుకోలే. ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు దాకా? అసలు అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నాడు, మంచాడే అంటారు, సరే ఆయన నిజాయితీ పరుడే అంటారు. నిజాయితీ పరుడు అంటే దాని మీనింగు నీ ఎదురుకుండా అవినీతి జరుగుతుంటే నోరు మూసి కూర్చోమని కాదు, ఎదురు తిరిగి అవసరమైతే అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోమని.
నువ్వు ఆ రోజు నీ హయాంలోనే అక్కడ అవకతవకలు నకిలీ నెయ్యి జరిగింది, నీ హయాంలోనే అక్కడ ఇది కండిషన్స్ నెయ్యి కొనే కండిషన్స్లో కండిషన్ నెంబర్ 18ని తగ్గించేసావు, 1920కి తీసేశారు. దాని మూలనే ఇవాళ ఈ పనికిరాని కంపెనీలన్నీ ఏది షెల్ కంపెనీలన్నీ కూడా నెయ్యి సప్లై చేసే అవకాశం వచ్చింది వాటికి. దానికి మార్గం ఏర్పరిచింది మీరే. అటువంటిప్పుడు ఐపీఎస్ అయితే ఏంటి, ఐఏఎస్ అయితే ఏంటి, సింఘాల్ గారిని ఎందుకు అరెస్ట్ చేయాలి? ఇంతవరకు చేయాలి కదా, ఎందుకు జరగల? నీ హయాంలో జరిగినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాలా? అంటే ఎవరన్నా పెద్ద ఏది ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్ ఉంటే వాళ్ళు ఏమన్నా అరెస్టులకు అతీతులా? మామూలు వాళ్ళే ఇదే? ఎందుకు ఈ విధంగా ఏది చేతులు ముడుచు కూర్చోవాల్సిన అవసరం ఏంటి ప్రభుత్వానికి? కానీ కోర్టు ఇన్వాల్వ్ అయ్యేంత వరకు కూడా ప్రభుత్వం ఎందుకు ఇలాంటి చర్యలకి పాల్పడలేకపోతుంది అదే క్వశ్చన్ చేసిన ప్రభుత్వం. వీళ్ళకి కోర్టు కూడా ఇదే క్వశ్చన్ చేసింది. వాళ్ళకి ఒక భయం ఉండొచ్చు. ఇది ఇందాక నేను చెప్పాను కదా, ఒకళ్ళు షీల్ చేసుకుంటారు అధికారులని. ఒకవేళ ఆ భయం ఉందేమో. ఓకే, దీని మూలాన ఈ విధంగా జరిగితే అక్కడ మిగిలిన వాళ్ళు ఏమైనా సహాయ నిరాకరణ చేస్తారేమో. వాళ్ళు ఇప్పుడు కొంత ఐపీఎస్లు, కొంతమంది ఐఏఎస్లు ఉన్నారు. ఈ మధ్యన ఏదో ఒక విషయం మీద వాళ్ళు మాకు అవమానం జరిగింది అని చెప్పి స్పందించారు. ఇవాళ ఇదే విషయంలో తప్పు చేసినప్పుడు ఆ విషయంలో ఈ అసోసియేషన్ ఎందుకు స్పందించదు? అసలు ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ అధికారులు ఉన్నారు కదా, వీళ్ళకి సంబంధించి వాళ్ళ సంపాదన ఎంత, వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బంధువర్గం కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆస్తి వివరాలు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అధికారం చేపట్టినప్పుడు, ఉద్యోగంలో చేరినప్పుడు ఎంత, తర్వాత ఏ సంవత్సరంలో ఎంత పెరిగినాయి, ఎక్కడ చేస్తున్నారు, ఇవన్నీ కూడా నిజంగా చెప్తే అవన్నీ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని సబ్మిట్ చేయాలి ఎప్పటికప్పుడు. ఆడిట్ జరగాలంటారా? డెఫినెట్గా. అది ఎందుకు జరగట్లా? అది ఎందుకు మీరు మీ అందరికీ మీరే ఐపీఎస్లు ఐఏఎస్లు ఏకమైపోయి మీరు ఆ పని చేయండి, మేము ఈ పని చేస్తాం, ఒకళ్ళు కూడా సహకరించుకుందామని మీరు మీ అక్రమ సంపాదనకి ఎందుకు మార్గాన్ని సుగమం చేస్తున్నారు? ఆ విధంగా లేకపోతే ఇన్ని అవకతవకలు జరగవే. ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ కనుక నేను రూల్స్నే పాటిస్తా, ఈ రాజ్యాంగాన్నే నేను పాటిస్తాను, రూల్స్కి వ్యతిరేకంగా నేను చెయ్యను అన్నప్పుడు నెయ్యి కల్తీ జరగదు, తర్వాత రఘురామకృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్ జరగదు, లిక్కర్ కుంభకోణం జరగదు. మూడు జరగవు. బాధ్యులు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సింది అధికారులే. అయితే అధికారులకి ఫ్రీ హ్యాండ్ ఉంది కాబట్టే, కొంతమంది అండదండలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జరిగాయి. లేకపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారన్న మళ్ళీ ఈ విమర్శలు కూడా పొలిటికల్ పార్టీస్ నుంచి అనిపిస్తున్నాయి. లేదు, నేను అనేది ఏంటి, ఎవరైనా సరే రూల్స్ ప్రకారం వెళ్ళిన అధికారిని ఎవడేమనరండి. ఒక ఇప్పుడు మీకు ఇదివరకు చూసుకోండి, శర్మ ఐఏఎస్, అటువంటి వాళ్ళని ఏమనరు. అట్లాగే చాలామంది ఉన్నారు నిజాయితీ గల ఆఫీసర్స్, నిజాయితీ గల చీఫ్ సెక్రటరీ, పేర్లు కూడా మనకు తెలవు, చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేసి ఎంతసేపు ఎక్కడ అవకతవకలు జరగకుండా ఉండాలి. కొన్ని రూల్స్కి అవసరమైతే ముఖ్యమంత్రికి కూడా ఇది కుదరదండి, చేయటానికి కుదరదని చెప్పగలిగిన అధికారులు ఉన్నారు ఆ రోజున. ఎస్మెన్లు కాదు వాళ్ళు. ఆ విధానం ఇవాళ తగ్గిపోయి ఏంటంటే మనం చెప్పిన దానికి తలకాయ ఊపేవాడు కావాలని చెప్పి రాజకీయ నాయకులు అనుకుంటున్నారు అధికారంలో ఉన్నాళ్ళు. ఆటోమేటిక్గా ఆ విధంగా తల ఊపేవాళ్ళు ఏంటంటే నిజాయితీ పనులు అయితే తల ఊపరం, నిజాయితీ లేనాళ్ళు వచ్చిన తర్వాత ఇటువంటి అన్ని జరుగుతున్నాయి. మీకు ఒకటే ఉదాహరణ, ఇవాళ అక్కడ జరిగింది తిరుపతి లడ్డు వ్యవహారమే తీసుకోండి, నెయ్యి కల్తీ నకిలీ నెయ్యి వ్యవహారం తీసుకోండి. ధర్మారెడ్డి గారు ఎక్కడైనా ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కాదు, ఎక్కడైనా తీసుకొచ్చి ఆయన ఏది వేరే ఏదో ఒక డిపార్ట్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ దానికి సంబంధించిన దాంట్లో ఐఆర్టీఎస్ ఆయన్ని తీసుకొచ్చి అక్కడ జాయింట్ ఈఓ కింద ఇచ్చారు. అసలు ఆయనకి ఆ విధంగా ఇచ్చే అధికారం ఉన్నా అసలు ఆయనకి దానికి ఏంటంటే క్యాపబిలిటీ లేదు, అంత ఏది జేఈఓగా అయ్యేంత స్టాండర్డ్ కూడా లేదు ఆయనకి. ఆయన తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు పెట్టారు? పెట్టిన తర్వాత ఇవన్నీ జరిగినాయి కదా.
అంటే ఈఓని మా ఈఓను కూడా కంట్రోల్ చేసే విధంగా, ఇండైరెక్ట్గా కంట్రోల్ చేసే విధంగా జేఈఓకి మీ పవర్స్ అవి చెప్పి సుప్రీం పవర్స్ ఇవాళ అవి పెట్టారు. అది ఆ సిస్టమ్ ఉండకూడదు. ఎక్కడి నుంచో మన స్టేట్ క్యాడర్ కానీ వాళ్ళని ఎక్కడి నుంచో తీసుకొని ఏ గవర్నమెంట్ చేసినా సరే, ఒక వైఎస్ఆర్సీపీ అనే కాదు, టీడీపీ అయినా లేకపోతే ఇంకొకళ్ళు అయినా సరే, అసలు ఆ సిస్టమే తప్పు. ఆ విధంగా మీరు డెప్యుటేషన్ మీద తీసుకొచ్చినప్పుడు అతనికి ఏమీ మీకు బాధ్యత ఉండదు. ఇక్కడ ఈ రాష్ట్రం, ఈ గవర్నమెంట్ కూడా అతని మీద ఏమీ కంట్రోల్ ఉండదు. అటువంటి పరిస్థితి, అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారు? అట్లాగే ఇప్పుడు వాసుదేవరెడ్డి లెక్కల కుంభకోణంలో ఇవాళ వాసుదేవరెడ్డికి సంబంధించి ఈయన నెంబర్ 2గా ఉన్నాడు. ఇటువంటి ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇంతవరకు అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న మొన్న చొరకలేస్తే ఏంటిది అసలు ఏం జరుగుతుందంటే అరెస్ట్ చేశారు. ప్రభుత్వం ఇప్పుడు అరెస్ట్ చేసింది. మొన్నటిదాకా ఏమంటాడు అతను, మేము హైకోర్టులో అప్రూవర్గా మారుతానని చెప్పారు. కానీ అక్కడ హైకోర్టు కూడా ఏముంది, అసలు ఈయనే కింగ్ పిన్ లాగా ఉన్నాడు, నెంబర్ 2 అంటున్నారు. రాజకేశ్ రెడ్డి అయితే నెంబర్ 1 అయితే నెక్స్ట్ ఈయన. సో వీళ్ళు వాదన వినిపించింది కూడా ఏంటి, ఈ సిట్టు ఏమి వినిపించింది, మొత్తం ఒక బాడీ అయితే ఏది ఈ అవినీతి లెక్కర కుంభకోణం అయితే అనేది ఒక బాడీ అయితే దీనికి తల ఈయనే, మెయిన్ పర్సన్ ఈయనే. అటువంటిప్పుడు ఈయనకి బెయిల్ ఇవ్వకూడదు అన్నారు. సరే, ఇవాళ నేననేది ఇవన్నీ ఇప్పుడు దాకా అసలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి, ఎందుకు ఈ డిలే ప్రాసెస్ ఏంటి? దీని మూలాన ఏంటంటే వాళ్ళకి అవినీతి పరులు ఇంకొకళ్ళని ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయటం, లేకపోతే కొన్ని సాక్ష్యాలను ఏమైనా తారుమారు చేయటం, లేకపోతే మిగిలిన వాళ్ళకు కూడా ఏముందిలే ఇట్లా ఏళ్ల తరబడి జరుగుతుంది, తర్వాత కొట్టేస్తారు అనేది. దాని మూలాన ఏమవుతుందంటే డబ్బులు తిన్నా ఏమవుదు, మనం కూడా వాళ్ళు తింటున్నారు కదా, 3,500 కోట్లు తిన్నారు కదా, మనం కూడా 100 కోట్లు తింటే ఏమవుతుంది అనే పరిస్థితికి వచ్చేస్తారు అందరూ. ఆ పరిస్థితికి రాకుండా ఉండాలంటే కోర్ట్స్ ఇటువంటి చాలా సీరియస్గా తీసుకుని తొందరగా ఉన్న దీన్ని కూడా త్వరగా పూర్తి చేయాలి. ఇప్పటి వరకు A1 A2 అంటే చాలా ప్రమాదకరమైన వ్యక్తి, అంటే చాలా పెద్ద నేరం చేసిన తర్వాత మనం ఇచ్చే ఒక డెసిగ్నేషన్ అనుకోవచ్చు A1 A2 ప్రథమ ముద్దాయిల కింద. ఇప్పటి వరకు జనాల్లో చలామణి అవుతున్నప్పుడు సాక్ష్యాన్ని తారుమారు చేసే అవకాశం లేదంటారా? ఉంటుంది. నోరిప్పితే అసలు విషయం ఏదైతే ఉందో అది ఇంతవరకు ఇవాళ అదే కదా అంటుంది. వాళ్ళ నోరు విప్పితే ఏమవుతుంది అనేది ఒకటి. సరే, ఇవాళ వరకు ఏంటి, నేను అప్రూవర్గా మారుతానని చెప్పారు, కానీ అప్రూవర్గా కూడా మారలా. అంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ గేమ్. ఏంటంటే దాన్ని డిలే ప్రాసెస్ అనమాట, కేసుని డిలే చేయడం కోసం ఆ విధంగా చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే దురదృష్టం, ఇంత జరుగుతుంటే మన రాష్ట్రానికి సంబంధించి లేకపోతే ఈ వాదన చేస్తున్న వీళ్ళేమవుతున్నారు, ఇది మన ఏజీలు, వీళ్ళు లాయర్స్, వీళ్ళేం చేస్తున్నారు అంటే వాళ్ళు ఇష్టానుసారంగా ఈ విధంగా ఒక దాన్ని ఏమంటాం మనం గేమ్ ప్లే చేస్తుంటే దాన్ని అడ్డుకట్ట వేయలేకపోతే ఇంకా లాయర్లు ఎందుకు? ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు కదా. అదే కదా మరి, మన వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నా. అడ్వకేట్ జనరల్, లేకపోతే వాళ్ళ అసిస్టెంట్లు, గవర్నమెంట్ ప్లేడర్స్, లేకపోతే కోట్ల రూపాయలు పెట్టి మనం ఢిల్లీ నుంచి దిగుమతి చేసుకుంటున్న పెద్ద పెద్ద లాయర్లు, వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? ఈ గేమ్ ఎందుకు సాగనిచ్చారు ఇప్పుడు దాకా తెలియదా? మాత్రం తెలుస్తుంది కదా. అది దాంట్లో ఏంటంటే చిత్తశుద్ధి ఎక్కడో లోపడినట్టు కనపడుతుంది. అటువంటిప్పుడు ఏం చేయాలి మీరు? దీనికి ఎవరో సరిగ్గా లేరు, లేకపోతే అధికారులు సరిగ్గా లేరు అన్నప్పుడు దాని మీద ఒక స్పెషల్గా ఒక టీమును పెట్టి ఆ టీం ద్వారా జరిపించాలి. అన్నిటికీ ఆ టీమును బాధ్యతలు చేసి నడిపించాలి. అప్పుడు సవ్యంగా జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు మీరు ఇందాక రఘురామకృష్ణరాజు గారు అన్నారు, 2021 మేలో కేసు అది. 2021లో ఆయన మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది. సాక్షాత్తు ఒక ఎంపీ, లోక్సభ ఎంపీ, అంటే ఇది చాలా సెంటర్లో అటువంటి వ్యక్తి మీద పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆయన మీద సిఐడి అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ గురి చేశాడు. అంటే ఆయన్ని కొట్టి ఆయన్ని చంపడానికి కూడా ఆల్మోస్ట్ ఆయన గుండెల మీద కూర్చుని ఇవన్నీ చేసిన వ్యక్తులు ఆ సునీల్ కుమార్ ఐపీఎస్, ఆయన ఐజీ, తర్వాత ఆ రోజు అరెస్ట్ చేసి తీసుకొచ్చిన సునీల్ నాయక్ డిఐజీ, ఆ రోజు సిఐడి డిఐజీ, అతను ఎక్కడాడు? బీహార్ క్యాడరు.
బీహార్ కేడర్ నుంచి తీసుకొచ్చారు డెప్యుటేషన్ మీద. ఎందుకంటే ఇటువంటి పనులు ఇక్కడ ఉన్నాడు చేస్తాడో చేయడం, ఓకే నీకు అనుకూలమైన ఒకటి తీసుకొచ్చేసి ఉమ్, ఈ పనులు చేయించటం. లేదా అప్పుడు ఆ ఎంపీని తీసుకొచ్చి ఆయన మీద ఆ విధంగా కూర్చోబెట్టి ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి మీద ఉమ్, మీరు ఆయన మర్డర్ అటెంప్ట్ ఆల్మోస్ట్ చేస్తే ఆయనకి సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్పటికప్పుడు రిలీఫ్ తెచ్చుకుంటే తప్ప ఆయన ప్రాణాలు దక్కని పరిస్థితి ఆ రోజున. అది అందరం చూసాం కదా. ఈవెన్ గుంటూరు మెడికల్ కాలేజీకి పంపించి ఆయన మ్యాజిస్ట్రేట్ దగ్గర నన్ను కొట్టారు, ఇట్లా నాకు కాలు చిట్లింది, ఉమ్, ఇవన్నీ కూడా చెప్పి నాకు కాళ్ళ మీద కొట్టారు, గుండెల మీద కూర్చున్నారు, ఇవన్నీ ఆయన స్వయంగా మ్యాజిస్ట్రేట్కి చెప్తే ఆ మ్యాజిస్ట్రేట్ దాన్ని మీరు దీని మీద immediate గా స్టే ఇచ్చినట్టు. మెడికల్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్తే ఉమ్, ఈవెన్ గుంటూరు మెడికల్ కాలేజీలో ఉన్న ఆ రోజు ప్రభావతి అనే ఆవిడ సూపరింటెండెంట్ కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి. అంటే తప్పుడు మొత్తం రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి. ఏది అంటే ఏమీ లేదు మామూలు ఇదే తప్ప ఆయనకి ఏమి గాయాలు లేవని చెప్పి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి వస్తే అప్పటికప్పుడు ఢిల్లీలో వాళ్ళు సుప్రీంకోర్టును మూవ్ చేస్తే సుప్రీంకోర్టు కల్పించుకుని ఈయన్ని ఇమీడియట్గా ఆయన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఇది సికింద్రాబాద్లో ఉన్న ఆర్మీ హాస్పిటల్లో మెడికల్ ఆయన చెకప్. మెడికల్ చెకప్ చేయమని ఆర్డర్ ఇస్తే ఆయన సికింద్రాబాద్ తీసుకొచ్చి మెడికల్ హాస్పిటల్లో చేర్చి వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చారు. ఇది కస్టోడియల్ వైలెన్స్ జరిగింది, కాళ్ళ మీద జరిగింది, కాలు చిట్లిందని చెప్పి కస్టోడియల్ వైలెన్స్ జరిగిందని చెప్పి ఆ రోజున ఇస్తే ఇవాళ 2026 వరకు దాని మీద చర్య లేకపోతే ఆయన స్పీకర్ గారికి అనేక సార్లు లెటర్ రాశారు, ఇది లోక్సభ స్పీకర్ గారికి. ఇవాళ ఏ పార్టీ అని కాదు ఇక్కడ లెక్క, ఏ పార్టీ ఇవాళ అధికార పార్టీ ఉండొచ్చు, రేపు ప్రతిపక్షం ఉండొచ్చు, ఎవరైనా సరే ఒక నాయకుడికి ఆ విధంగా జరిగితే స్పందించకపోతే అసలు ప్రజాస్వామ్యానికి అర్థమేంటి? సామాన్య ప్రజలకు ఏం జరుగుతుంది? చంపేసిన దిక్కుముక్కు లేదు కదా సామాన్యుడిని. ఎమ్మెల్యే కదా, ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆ రోజు ఆ స్పీకర్ని అనేక సార్లు అడిగినా కానీ ఆయన ఒక లెటర్ పంపించడే తప్ప దాని మీద యాక్షన్ జరగల. సరే ఇవాళ సుప్రీంకోర్టు ఎప్పుడైతే వచ్చే దీని మీద ఇది మన లడ్డూ మీద వీటి మీద రెండింటి మీద గట్టిగా సుప్రీంకోర్టు మందలిచ్చేటప్పటికి ప్రభుత్వం మేల్కొన్నారు, ఆఫీసర్స్ మేల్కొన్నారు. తీసుకెళ్ళి మొన్న ఎప్పుడు ఫిబ్రవరి 4వ తారీఖు అటెండ్ కమ్మని చెప్పారు సునీల్ నాయక్ని. ఫిబ్రవరి 4వ తారీఖు ఒంగోలులో అటెండ్ అయ్యి సాక్ష్యం ఇవ్వండి, సాక్ష్యాన్ని మేము అడిగే క్వశ్చన్లకు సమాధానం చెప్పమని పంపిస్తే ఆయన అసలు దాన్ని తీసుకోకుండా అటెండ్ కాకపోతే నిన్న పట్టుకుని తీసుకొచ్చారు, ఇవాళ పొద్దున పట్టుకుని తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు వరకు ఏం చేస్తున్నారు? కానీ రిటైర్మెంట్ కూడా దగ్గరికి వస్తుంది కదా. రిటైర్మెంట్ అర్థం కాదు. సునీల్ కుమార్ సునీల్ కుమార్ది రిటైర్మెంట్ వస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఆ రిటైర్మెంట్ వరకు కూడా ఆయన్ని సస్పెన్షన్లో పెట్టేశారు. ఓకే, టిల్ రిటైర్మెంట్ యు ఆర్ సస్పెండెడ్. ఇప్పుడు ఈయనేమో సునీల్ నాయక్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సునీల్ నాయక్ దీంట్లో పాత్ర ఉంది, అరెస్ట్ చేసి తీసుకురావడంలో కానీ కస్టోడియల్ టార్చర్ విషయంలో కానీ అతని పాత్ర ఉంది అనేది ఒక కేసు మా బయటకు వచ్చింది. అట్లాగే ఒక తులసి బాబు అనే ఆయన ఈ సునీల్ కుమార్ గారి ప్రోద్బలంతో అతనే వచ్చి రఘురామకృష్ణరాజు గారి గుండెల మీద కూర్చుని ఆయన్ని ఊపిరాడకుండా చేసి చంపాలని ప్రయత్నం చేశాడనేది ఆరోపణ ఉంది. అతన్ని ఈయన గుర్తుపట్టాడు కూడా, ఎవరు రఘురామకృష్ణరాజు గారు గుర్తుపట్టాడు కూడా. అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే గుడివాడ ఎమ్మెల్యే గారు వచ్చి ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారని మొదలెట్టాడు. అంటే ఏంటి ఇక్కడ అసలు ఉచ్చనీచాలు మర్చిపోతున్నారు, ఏది తప్పు ఏది రైట్ అనేది మర్చిపోతున్నారు, ఎవరి విషయంలో స్పందించాలి ఎవరి విషయంలో స్పందించకూడదని మర్చిపోతారు. మీకు దగ్గర అవ్వచ్చు, లేకపోతే మీకు క్లోజ్ సర్కిల్ అవ్వచ్చు, మీకు కావాల్సిన అవ్వచ్చు, కానీ నిందితుడే. మీకేం సంబంధం? మీ మూలాన
కూటమి ప్రభుత్వం మొత్తం ఆ గలీజ్ అంతా నెత్తినేసుకోవాలా? ఇప్పుడు అక్కడే కదా అసలు కదిలేదు, డొంక అంతా కదిలేదు అక్కడ కాబట్టి ముందే అడ్డం పడుతున్నారా? ఇప్పుడు సరే, అది తర్వాత వెనక్కి తగ్గారనుకోండి, ఎప్పుడు చంద్రబాబు గారు మందలిస్తే మీకు ఇటువంటి వాటిలో కల్పించుకోమండి మీకే సంబంధం అంటే వెనక్కి తగ్గారనుకోండి. అట్లా ఏంటంటే నేను అనేది ఇటువంటి ఇష్యూస్ వస్తున్నప్పుడు ప్రభుత్వాలు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఎవళ్ళైతే దాంట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏది అధికారుల లేకపోతే రాజకీయ నాయకుల, సొంత పార్టీ వాళ్ళ, బయట పార్టీ వాళ్ళ అనేది కాదు, దానికి ఎవడైతే దాంట్లో సంబంధం ఉంటుందో వాళ్ళని ఇంకా అసలు మీరు పక్కన పెట్టుకోకూడదు. మీకు మొన్నే కనపడింది కదా అనంతబాబు, మన ఎమ్మెల్సీ అనంతబాబు ఇష్యూ కనపడింది కదా. మొన్న ఏమైంది ఆఖరికి, మొన్న అతన్ని తీసుకెళ్ళి ఒక డ్రైవర్ని చంపి మళ్ళీ వాళ్ళింటికే తీసుకెళ్ళి ఇచ్చేసారు. ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి భోజనానికి పిలిచి మాట్లాడుకున్నాడు. మామూలుగా సస్పెండ్ చేసాడన్నారు, తర్వాత ఇంటికి భోజనం. అంటే ఏంటి, మీరు ఏం చెప్తున్నారు జనాలకు? ఏం చెప్తున్నారు? మీరేం చేసినా సరే నేను మీ భుజం మీద చేస్తానంటే తప్పు కదా. అది తప్పు చేయొద్దు. మీరు మంచి చేస్తే మిమ్మల్ని నేను సపోర్ట్ చేస్తా, మీరు క్రైమ్ చేస్తే మాత్రం మిమ్మల్ని సపోర్ట్ చేయననేది ఉండాలి కదా నాయకుడు అనేవాడు. అతని విషయం వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు స్పందించి ఏంటిది ఈ విషయం అని చెప్పి హైకోర్టు అనుకుంటా, హైకోర్టులో ఏమిటిది అన్నప్పుడు ఇప్పుడు అరెస్టులకు మళ్ళీ మొదలెట్టారు. అంటే ప్రతిదీ కోర్టు వరకు వెళ్ళారు. ఎందుకని అదే ఎందుకు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఫ్రెష్గా సిట్ వచ్చిన దాంట్లో ఏమైంది, సిట్ రిపోర్ట్లో ఆయన భార్య కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. మొత్తం వాళ్ళు ఏది ప్లాన్ ప్రకారం ఎక్కడెక్కడ జరిగింది, ఎక్కడికి వాళ్ళ అటు ఇటు తిరిగినాయి. కానీ మొత్తం దాదాపు కొన్ని వేల సీసీ కెమెరాలని రికార్డ్ చేసిన వాటిని చెప్పి మొత్తం చేసి అనలైజ్ చేసి మొత్తం బయట పెట్టారు. అనేది ఏంటంటే అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం? అంటే మనవాడైతే ఏ తప్పు చేసినా పర్లేదా? మనవాడైతే ఏ క్రైమ్ చేసినా పర్లేదా? మన పార్టీ వాడు అనుకుంటే వాడు నెయ్యి కల్తీ చేసినా పర్వాలా, లేకపోతే ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్కి గురి చేసి అవసరమైతే చంపేద్దామని చూసినా పర్వాలేదు. తర్వాత మన సంబంధించిన ఎమ్మెల్సీనో ఎమ్మెల్యేనో అయితే డ్రైవర్ను చంపేసి ఇంటి దగ్గర పెట్టినా పర్లేదు. ఇక అదే పద్ధతి. ఈ విధంగానే ముందుకెళ్తున్నా ప్రజాస్వామ్యం. కానీ ఇప్పటికైనా ఇవన్నీ మారాలి అంటే కోర్టు ప్రభుత్వానికి మధ్యలో ఈ వారధి అనేది సెట్ అవుతుందా సార్? సెట్ అవ్వాలంటే ఏం చేయాలి? అంటే కోర్టు చెప్తేనే కానీ ప్రభుత్వం అట్లా కాదు. అసలు మెయిన్ ఏంటంటే మీకు అధికారులకి సరే వాళ్ళకి అధికారం ఉంది, అధికారం ఇచ్చారు అధికారులకి, దాంతోపాటు బాధ్యత ఇవ్వాలి, అకౌంటబిలిటీ ఇవ్వాలి. మీరు ఈ తప్పు చేస్తే ఈ తప్పుకి మీరే అకౌంటబుల్, మీరే బాధ్యత వహించాలి. అసలు ఆ రూల్ బుక్లో అది కూడా రావాలి. ఇప్పుడు ఓన్లీ మీకు ఏది మీ అధికారాలే కాదు, మీ బాధ్యతలు కూడా రావాలి. మీరు ఈ పని చేస్తే, ఈ సంతకం పెడితే మీకే బాధ్యత, మీరు బాధ్యత వహించాల్సిందే. అంతే. అట్లాగ వస్తే కానీ ఇవన్నీ కంట్రోల్ అవ్వవు. లేకపోతే వీళ్ళ ప్రమోషన్ల కోసం లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి మారితే, ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు ఎక్కడి నుంచి ఎక్కడికి మారితే వాళ్ళకి ఏంటండి, రాష్ట్రంలో ఏ పక్క నుంచి ఏ పక్కకి వెళ్ళినా ఏ ఉద్యోగం చేసి పర్లేదు కదా, పెరుగుతుంది కదా. వాళ్ళు దాన్ని కొన్నింటినే ప్రిఫర్ చేస్తున్నారంటే దేనికి? దానికోసం ఎక్కడో లంచాల కోసమో అడ్డదారుల కోసమే కదా. అడ్డదారుల్ని ఎప్పుడైతే అడ్డదారుల్ని మీరు కట్ చేయకుండా దాన్ని ప్రోత్సహిస్తున్నారో ఆటోమేటిక్గా వాళ్ళు అదే పని మొదలెడతారు, సీనియర్లు అయిపోతారు. మీకు ఒకటి ఫస్ట్ అకౌంటబిలిటీ ఉండాలి అధికారులకి. రెండోది అధికారుల యొక్క సంపాదన మీద వాళ్ళ సంబంధించిన సంపాదన, ఆస్తుల కొనుగోలు, లేకపోతే వాళ్ళ కుటుంబానికి సంబంధించింది, లేకపోతే వాళ్ళ బంధుగణానికి సంబంధించిన వాటి మీద ఎప్పుడు కూడా నిరంతర పర్యవేక్షణ ఉండాల్సిందే. ఏ ఒక్కటి తేడా వచ్చినా సరే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద సస్పెండ్ చేయాలి వాళ్ళని. ఆ విధంగా ఉండాల్సిందే. అప్పుడు కానీ ఇది సెట్ అవడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే అధికారులు కరెక్ట్గా ఉన్నారో రాజకీయ నాయకులు ఏం చేయలేరండి. కరెక్ట్. అధికారులు కరెక్ట్గా ఉంటే రాజకీయ నాయకులు అవినీతికి తావు ఉండదు, చేయలేరు వీళ్ళు. అధికారులు కనుక వాళ్ళు వీళ్ళకి సహకరిస్తేనే, అధికారులు రాజకీయ నాయకులకు సహకరిస్తేనే అవినీతి చేయగలరు.
ఉమ్. ఇప్పుడు మీకు ఒకటే అక్కడ కనుక సింగాల్ గారు కుదరదు అంటే వైవి సుబ్బారెడ్డి చేయలేడు, రూల్ అడ్డం వస్తుంది కదా రూల్ మనుషులు అడ్డం లేకపోయినా. వస్తుంది. చేయలేడు ఆయన. అట్లాగే ఈ వాసుదేవరెడ్డి అని ఆయన ఇక్కడ ఈ మొత్తం ఈ లెక్కలకు సంబంధించి కొనుగోళ్ళన్నీ ఆయనే చేతిలో పెట్టుకుని ఆయన ఇష్టం వచ్చినట్టు చేయకపోతే అంతకుముందు ఉన్నట్టుగా ఏదైతే బ్రాండెడ్ ఏది లెక్కర్ ఉన్నాయో వాటిల్నే కొనాలి, వాటిల్నే తీసుకురండి, రేట్స్ బార్గెనింగ్ చేసుంటే ఈ కుంభకోణం జరిగేది కాదు. కాబట్టి ఫస్ట్ బాధ్యత వహించాల్సింది ఎటువంటి అవినీతి పని అయినా సరే మొట్టమొదట బాధ్యత వహించాల్సింది అధికారులే. ఇప్పుడు ఇవాళ మీరు ఈ నేతి కల్తీ కానీ ఇవి కానీ ఇవన్నీ తీసుకోండి, అధికారులే ఇవాళ అన్నిట్లోనూ బాధ్యత ఏది సస్పెండ్ అయ్యారు, వాళ్ళ మీద కేసులు పడి. తర్వాత రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, వాళ్ళు సూత్రధారులు కాదు, పాత్రధారులు నడిపించేది. వీళ్ళు పాత్రధారులు, అధికారులు అందరూ పాత్రధారులు, వాళ్ళు సూత్రధారులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మీకు వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి మనీ ట్రాన్స్ఫర్ అయింది అనేది మనం ప్రూవ్ చేస్తే వాళ్ళు దాంట్లో ఇరుక్కుంటారు. గతంలో పిఏ విషయంలో కూడా అదే జరిగింది. అదే మనీ నుంచే ట్రాన్స్ఫర్ అయింది అంటే మనీ ట్రయల్ జరగాలి, ఆ లైన్ క్లియర్ చూపించాలి. మనీ ట్రయల్ జరిగితే రాజకీయ నాయకులు బాధ్యత అవుతారు. కాకపోతే ప్రతి దాంట్లోనే అధికారులు బాధిస్తారు. ఇప్పటికైనా సరే అధికారులు అది గుర్తుంచుకుని రాజకీయ నాయకుల ట్రాప్లో పడకుండా వాళ్ళకి ఏది రూల్ బుక్లో ఉందో రూల్స్ ప్రకారం ఏం చేయాలో అదే చేస్తాం, మేము మిగిలించి చేయమని చెప్పి ఒక డెసిషన్ తీసుకుంటే అవినీతి జరగదు, దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. ఫస్ట్ భయపడతారు ఏం జరుగుతుందో అన్న ఆలోచన వస్తే ఆటోమేటిక్గానే సెట్ అయిపోతుంది. అది రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.